అండి అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు మన వ్లాగ్ టాపిక్ ఏంటంటే, నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా నేను ఇండియా నుంచి మాస్టర్స్ కోసం ఇటలీకి ఎలా వచ్చానని. సో ఈ వ్లాగ్లో ఏంటంటే, ఎవరైనా ఇటలీకి కానీ యూరోప్కి కానీ వస్తున్నారో సో వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ యూరోప్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్ చేయాల్సిన పనులేంది, సో మనం ఏమేమి చేయాలి, బ్యాంక్స్ గురించి, ఇంకా లోకల్ ట్యాక్స్ గురించి, సో దాని గురించి అయితే ఈ వ్లాగ్లో డిస్కస్ చేద్దాం. సో మీరు నా ఛానల్కి కొత్తగా అయితే వీడియోని కంటిన్యూ చేసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే మాత్రం ఫస్ట్ టైం ఎవరైతే ఇండియా నుంచి యూరోప్కి వస్తున్నారో సో వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, టైం జోన్స్ అనేవి మారుతాయి. సో మనకు 4.5 hours కానీ 3.5 hours కానీ వెనక్కి వెళ్తాము. సో వెదర్ కండిషన్స్ కూడా మారుతాయి. సో ఇవన్నీ ఆలోచించుకోవాలి ముందే మనం, ఎందుకంటే యూరోప్లో చాలా కోల్డ్ ప్రదేశాలు ఇవి. అండ్ మెయిన్గా ఇటలీ వచ్చేసి సమ్మర్లో బాగుంటుంది, కానీ వింటర్లో వచ్చేసి చాలా కోల్డ్ ఉంటుంది. సో ఇవన్నిటికీ అలవాటు పడాలి మనం ముందే. సో కొంతమంది ఏంటంటే ఇండియాలో కొన్ని స్టేట్స్లలో బాగుంటుంది కాబట్టి వెదర్, సో వాళ్ళకి తెలీదు ఎలా ఉంటుందో వెదర్. సో అందుకే చెప్తున్నాను, ఇటలీ వచ్చేసి చాలా కోల్డ్ ఉంటుంది వింటర్ టైంలో మాత్రం. సో సమ్మర్లో మాత్రం ఓకే. సో దానికోసమే మీరు ఇండియా నుంచి జాకెట్లు ఎలాంటివి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇటలీకి వెళ్ళాలంటే నేను జాకెట్స్ కొనుక్కోవాలి, వెదర్ అక్కడ బాగుంటుందని, కానీ అక్కడ జాకెట్స్ ఇక్కడ పనిచేయవు. సో మెయిన్లీ వచ్చేసి ఇక్కడ జాకెట్సే కొనుక్కోవాలి మనము. ఇక్కడ జాకెట్స్ కొంటే అయినా ఎంతైనా నువ్వు లగేజ్ కూడా చూసుకోవాలి. సో మన బ్యాగ్లో వచ్చేసి నువ్వు జాకెట్స్తో నింపేస్తే వేరే వస్తువులు పెట్టుకోలేవు. సో అందుకే జాకెట్స్ మ్యాక్సిమం చాలామంది ఏం చేస్తారంటే ఇటలీలో జాకెట్స్ కొంటారు. సో ఎంతైనా ఇక్కడ ఇటలీలో కొంచెం జాకెట్స్ కూడా చీప్ ఉంటాయి. సో మన ఇండియాలో ఉన్నంత కాస్ట్లీ అయితే ఇక్కడ ఉండవు, ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే అవుతాయి కాబట్టి కొంచెం చీప్ అయితే ఉంటాయి. సో అండ్ ఇంకోటి వచ్చేసి లగేజ్ గురించి చెప్పాలంటే, అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఇండియా నుంచి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఫుడ్ కానీ ఇక్కడ మ్యాక్సిమం చాలా ఏరియాస్లో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశీ కానీ ఇండియన్ షాప్స్ ఉంటాయి. సో మీకు ఎటువంటి సామాన్లు కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఏంటంటే హోమ్ మేడ్ మసాలాస్ కోసం చూస్తారు కదా, సో అవి మాత్రం తెచ్చుకోండి. ఇంకా రైస్ కానీ ఆయిల్ కానీ ఇవి ఏం అవసరం లేదు, మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క టౌన్లో, సిటీలో షాప్స్ అనేటివి చాలా ఉన్నాయి. సో మెయిన్లీ తెలుగు వాళ్ళ షాప్స్ కూడా ఉన్నాయి. మనకు చాలా షాప్స్ అన్ని బంగ్లాదేశీ షాప్లో అన్నీ మన ఇండియన్ ఐటమ్స్ దొరుకుతాయి. సో పాకిస్తానీ వాళ్ళు కూడా సేమ్ మనలానే తింటారు. సో నీకు స్పైసెస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కానీ చెప్పాలంటే మీకు అంతగా హోమ్ మేడ్ స్పైసెస్ నచ్చితే ఇండియాకి వెళ్ళి తెచ్చుకోండి. సో అంతే. ఇంకా వేరే లగేజ్ మాత్రం బట్టలు కూడా మంచి మంచి బట్టలు ఇటలీలో దొరుకుతాయి. మీరు ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు లగేజ్ దగ్గర అయితే టెన్షన్ పడకండి, మీ ఓన్ ఐటమ్స్ తెచ్చుకోండి. లైక్ కొంతమంది అమ్మాయిలు వస్తారు కదా, వాళ్ళ మేకప్ కోసం అలాంటివి తెచ్చుకోండి. అండ్ ఇంకా అబ్బాయిలకు అయితే ఇంకా ఏం అవసరం లేదు, మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి ఇక్కడ. స్పైసెస్ మాత్రమే తెచ్చుకోండి. అవి కూడా తెచ్చుకోవాలని చెప్పి గ్యారంటీ లేదు, ఇక్కడ దొరుకుతాయి. కానీ మీకు హోమ్ మేడ్ కావాలంటే తెచ్చుకోండి. సో అది. సో లగేజ్ గురించి అయితే ఇది. అండ్ జాకెట్స్ చెప్పాను కదా, ఇక్కడే అన్నీ దొరుకుతాయి. మీరు ఇండియా నుంచి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా వెజల్స్ కూడా అన్నీ మ్యాక్సిమం ఇక్కడ దొరుకుతాయి. సేమ్ ప్రైస్లో మీరు ఇండియాలో ఏముంటాయి ఇక్కడ కూడా అమెజాన్లో కానీ ఆన్లైన్ సైట్స్లో నీకు సేమ్ దొరుకుతాయి. ఎందుకంటే అమెజాన్ ఆల్ ఓవర్ యూరోప్ ఉంది, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని షాప్స్లలో కూడా, మన ఇండియన్ షాప్స్లో కానీ బంగ్లాదేశ్ షాప్లో కానీ వీళ్ళు ఇవి కూడా అమ్ముతారు, యూటెన్సిల్స్ కూడా అమ్ముతారు. సో ఇక్కడ కొనుక్కోవచ్చు. మనం ఇండియా నుంచి లగేజ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎంత చెప్పినా కానీ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ దొరుకుతాయి కాబట్టి మీరు డబుల్ లగేజ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్నీ కొనుక్కోవచ్చు మీరు. అండ్ ఇది లగేజ్ గురించి అండ్ ఇంకా బ్యాగేజ్ గురించి. అండ్ ఎప్పుడైతే ఫస్ట్ టైం మీరు ఇండియా నుంచి ఇప్పటికి వస్తున్నారో మీరు మెయిన్గా చేయాల్సిన పని ఏంటంటే, మీ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా తెచ్చుకోవాలి. ఇండియాలో ఏం డాక్యుమెంట్స్ వదిలేసి రాకండి, ఎందుకంటే జిరాక్స్ కానీ ఒరిజినల్స్ కానీ అన్నీ తెచ్చుకోండి. ఎందుకంటే ఏ డాక్యుమెంట్స్ ఎక్కడ అవసరపడుతుందో తెలియదు. అండ్ ఇమిగ్రేషన్లో కూడా మీకు డాక్యుమెంట్స్ అడుగుతారు, ఒరిజినల్స్ అడుగుతారు, అండ్ జిరాక్స్ అడుగుతారు. అండ్ మెయిన్లీ నా సజెషన్ ఏంటంటే, ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ ఒక్కొక్క కాపీ మీ క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకోండి. మీతో పాటు ఫ్లైట్లో క్యారీ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు లే ఆఫ్లో బయట దిగారనుకో, ఎవరైనా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అడగగానే మీరు చూపించగలగాలి. చెక్ ఇన్ బ్యాగ్లో డాక్యుమెంట్స్ పెట్టకండి. మీ ఫైల్ వచ్చేసి మీ క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకోండి. సో డాక్యుమెంట్స్ ఎప్పటికీ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ఎప్పుడైతే మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తారో సో మీరు మాత్రం మీ బ్యాగేజ్ కోసం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం మనం అబ్రాడ్కి వస్తున్నాం.
లగేజ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. రూమ్కి వెళ్ళే వరకు మీ కళ్ళు మొత్తం లగేజ్ మీద ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చూడకుండా బ్యాగేజ్ మాత్రం వదిలేకండి. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మన దగ్గర మనీ ఉంటాయి అండ్ ఇంకా డాక్యుమెంట్స్ ఉంటాయి. అవి పోతే మనం ఆగమైపోతాం లిటరల్లీ. సో జాగ్రత్తగా చూసుకోవాలి బ్యాగేజ్ని. మనం రూమ్కి వెళ్ళే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఒక 1-2 days రిలాక్స్ అయ్యి నెక్స్ట్ మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే లోకల్లో రిజిస్టర్ అవ్వాలి అండ్ సేమ్ టైంలో బ్యాంక్ అకౌంట్ అప్లై చేయాలి. ఈ 2 మెయిన్ థింగ్స్ మాత్రం అసలు మర్చిపోకండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి లోకల్లో రిజిస్టర్ అవ్వాలి. అంటే లోకల్ కమ్యూనిటీ కానీ లోకల్ టౌన్లో కానీ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఎందుకంటే ట్యాక్స్ ఐడి కోసం. ఫారెన్లో ఏంటంటే మ్యాక్సిమం ఇటలీ కానీ యూరోప్లో ఏ కంట్రీ అయినా ట్యాక్స్ కోడ్ అనేది చాలా మ్యాండటరీ. ఫస్ట్ ట్యాక్స్ కోడ్ వచ్చి రావాలి, తర్వాత బ్యాంక్ అకౌంట్. సో ఇటలీలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మీరు ట్యాక్స్ కోడ్ అయితే అప్లై చేసుకోవాలి. ట్యాక్స్ కోడ్ కోసం ఒక ఆఫీస్ అయితే ఉంటుంది. ఇటాలియన్లో దీన్ని కొడిచే ఫిస్కాలే అంటారు. సో ఈ కొడిచే ఫిస్కాలే వచ్చేసి అన్నిటికీ అవసరపడుతుంది. అండ్ మెయిన్లీ నీ ఎన్రోల్మెంట్కి కూడా, నీ యూనివర్సిటీ అడ్మిషన్కి కూడా ఈ కొడిచే ఫిస్కాలే అనేది హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు కొడిచే ఫిస్కాలే తీసుకున్న తర్వాతే ఆ ట్యాక్స్ ఐడితో మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సో బ్యాంక్ అకౌంట్, లోకల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్స్ అవసరం లేదు. స్టార్టింగ్లో మనకు లోకల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఎందుకంటే ఇటలీలో నీకు స్కాలర్షిప్ పడాలంటే నీకు లోకల్ అకౌంట్ మాత్రమే ఉండాలి. నేను ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ ఇస్తా అంటే తీసుకోదు. మెయిన్లీ వచ్చేసి లోకల్ అకౌంటే ఉండాలి. అండ్ మెయిన్లీ వచ్చేసి మన ఇటలీలో ఐబ్యాన్ స్టార్టింగ్ విత్ ఐటీతో స్టార్ట్ అవ్వాలి. ఐబ్యాన్ అంటే ఏంటంటే ఇక్కడ యూరోప్లో ప్రతి కంట్రీకి ఒక ఐబ్యాన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ ఐబ్యాన్ వచ్చేసి ఐటీ, జర్మనీ ఐబ్యాన్ వచ్చేసి డిఈ, ఐర్లాండ్ ఐబ్యాన్ వచ్చేసి ఐఈ. ఇలా ప్రతి కంట్రీకి స్టార్టింగ్ 2 letters ఆ కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది ఐబ్యాన్ నెంబర్ వచ్చేసి. సో ఇలా మీరేం చేయాలంటే ఇటలీలో ఐబ్యాన్ నెంబర్ తీసుకోవాలి. సో ఈ బ్యాంక్ అకౌంట్ అండ్ ట్యాక్స్ ఈ 2 ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 2 steps కంప్లీట్ చేయాలి మీరు. అండ్ ఈ 2 steps కంప్లీట్ అయిపోగానే యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు మీకు కొంచెం టైం ఉంటుంది. మీరు అఫ్కోర్స్ కొంచెం ముందే వస్తారు కాబట్టి ఇండియా నుంచి ఒక 10-15 days గ్యాప్ ఉంటుంది. ఆ 10-15 daysలో మీరు బ్యాంక్ అకౌంట్ ఇంకా ట్యాక్స్ ఐడి ఈ 2 ఫినిష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మెయిన్ పనులు మన టౌన్లో కానీ సిటీలో కానీ. ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ పనులు, ఎందుకంటే టైం పడుతుంది దీనికి. సో ఈ 2 అయిపోగానే యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ తీసుకొని యూనివర్సిటీకి వెళ్ళాలి. యూనివర్సిటీలో ఎన్రోల్ అయిపోవాలి. అండ్ యూనివర్సిటీలో మన బ్యాంక్ అకౌంట్ అన్నీ ఇవ్వాలి అండ్ ట్యాక్స్ ఐడి ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత నీకు వాళ్ళు అయితే యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ అయితే ఇచ్చేస్తారు. నీకు ఐడి కార్డ్ వచ్చేస్తుంది, యూనివర్సిటీ ఐడి కార్డ్ అయితే ఇస్తారు. సో నువ్వు లీగల్గా యూనివర్సిటీకి అయితే ఎన్రోల్ అయిపోయినావు. సో ఇన్ని రోజులు మనకు ఒక ఎన్రోల్మెంట్ లెటర్ మాత్రమే ఉంది. ఎప్పుడైతే నువ్వు బ్యాంక్ అకౌంట్, లోకల్ ట్యాక్స్ ఐడి తీసుకొని నీ ఎన్రోల్మెంట్తో యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తావో అప్పుడు నీకు ఒక లోకల్ యూనివర్సిటీ ఐడి కార్డ్ వస్తుంది. సో ఇప్పటి నుంచి నువ్వు ఒక స్టూడెంట్గా ఫుల్ టైం స్టార్ట్ చేస్తావు యూనివర్సిటీలో. సో ఇది ప్రాసెస్ యూనివర్సిటీ వరకు. సో మీకు ఎప్పుడైతే యూనివర్సిటీ నుంచి ఐడి కార్డ్ వచ్చిందో సో మీకు ఇంకా ఆ రోజుకి అక్కడ నుంచి పని అయిపోయింది. సో నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంకా డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోవాల్సిందే. మ్యాక్సిమం ఇటలీలో వచ్చేసి సెమిస్టర్కి 3 months ఉంటుంది. మొత్తం 4 semesters ఉంటాయి మాస్టర్స్లో. సో 3 semesters స్టడీస్ అండ్ 4th semester వచ్చేసి ఇంటర్న్షిప్ అండ్ థీసిస్ నడుస్తుంది. సో ఈ సెమిస్టర్లో కూడా ఎవ్రీ వీక్ కాలేజ్కి మొత్తం పోవాల్సిన అవసరం లేదు. వీక్లీ మ్యాక్సిమం 2 or 3 మాత్రమే కాలేజ్ ఉంటుంది. సో మిగతా టైంలో మీరు స్టార్టింగ్ వెళ్ళగానే పార్ట్ టైం కోసం ట్రై చేయకండి. మెయిన్లీ చెప్తున్నా, ఎవరైతే ఇటలీకి వస్తున్నారో, యూరప్కి వస్తున్నారో, ఎడ్యుకేషన్ ఫ్రీ కాబట్టి మీరు మాత్రం ఓవర్ మనీ కోసం ట్రై చేసి స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకండి. సో ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. కొంచెం మీరు రిలాక్స్ అయిన తర్వాత ఒక 2-3 months రిలాక్స్ అవ్వండి. జస్ట్ ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెంట్ పెట్టండి. ఎందుకంటే ఇటలీ స్కాలర్షిప్ బేస్డ్ కంట్రీ. సో మీరు మాస్టర్స్ క్లియర్ చేస్తేనే స్కాలర్షిప్ వస్తుంది. క్రెడిట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే స్కాలర్షిప్ వస్తుంది, లేకపోతే స్కాలర్షిప్ రాదు. సో మీరు మంచిగా ఒక 2-3 months రిలాక్స్ అయ్యి స్టడీస్ మీద ఫోకస్ చేయాలి ఫస్ట్ సెమిస్టర్ మెయిన్లీ. ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్ కొంచెం మంచిగా అయిపోతే ప్రొఫెసర్ కళ్ళలో మీరు పడతారు. సో సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళే చూసుకుంటారు మీకు. అండ్ ఎందుకు చెప్తున్నానంటే ఇది, ఎప్పుడైతే మీరు ప్రొఫెసర్ కళ్ళలో పడ్డారో మీకు ఇంటర్న్షిప్ అండ్ థీసిస్ దగ్గర వాళ్ళు హెల్ప్ అవుతారు. అండ్ మెయిన్లీ యూరోప్లో ఏంటంటే 27 కంట్రీస్ ఉన్నాయి కాబట్టి సో ఈ కంట్రీస్లో ప్రొఫెసర్స్కి చాలా నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు తలుసుకుంటే మిమ్మల్ని ఏ కంట్రీ కన్నా ఎరాస్మస్ ప్రోగ్రామ్ మీద పంపిస్తారు. నేను ఆల్రెడీ నా పాత వీడియోలో చెప్పాను ఎరాస్మస్ ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంటో. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రొఫెసర్తో చాలా మింగిల్గా ఉండాలి, చాలా క్లోజ్గా ఉండాలి, వాళ్ళు చెప్పింది వినాలి. ఎందుకంటే మాస్టర్స్లో మెయిన్గా యూరోప్లో ప్రొఫెసర్స్కి చాలా కాంటాక్ట్స్ ఉంటాయి.
యూరోప్ మొత్తంలో మీరు ఇటలీలో మాస్టర్స్ చేస్తున్నా కానీ వాళ్ళు తలుచుకుంటే జర్మనీ కానీ నార్వే కానీ ఏ కంట్రీ కన్నా పంపిస్తారు మిమ్మల్ని, అంత వాళ్ళకి నెట్వర్క్ ఉంటుంది. సో మీరు పార్ట్ టైం కొంచెం దూరం పెట్టేసి ప్రొఫెసర్స్తోని ఈజీగా మింగిల్ అవ్వండి, వాళ్ళు చెప్పినట్టు వినండి, వాళ్ళు చెప్పిన ప్రోగ్రామ్స్ చేయండి. సో వాళ్ళకి నచ్చినట్టు ఉండండి, ఎగ్జామ్స్ మంచిగా క్లియర్గా అండి. సో వాళ్ళు ఏది చెప్తే అది వినండి. మేము క్లాస్కి వెళ్ళకుండా మానేస్తే మాత్రం మీకు లాస్ట్లో నెగ్లెక్ట్ అయిపోతారు, కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. ఎందుకంటే ఇంటర్న్షిప్ దొరకవు నీకు. ఇంటర్న్షిప్ బయట కాలేజీలో దొరకడం కన్నా బయట దొరికిందనుకో నీకు జాబ్ ఆఫర్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా కంపెనీలో ప్రొఫెసర్ మిమ్మల్ని రిఫర్ చేశాడనుకో, అదే కంపెనీలో మీకు ఫుల్ టైం జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఇలాంటివన్నీ నెగ్లెక్ట్ చేయకండి, ప్రొఫెసర్స్తో చాలా ఈజీగా మింగిల్ అవ్వాలి, అది మెయిన్ పాయింట్. సో అండ్ ఇంకోది వచ్చేసి మీ రూమ్ గురించి చెప్తున్నా, ఎవరిని నమ్మకండి, సీనియర్స్ని నమ్మకండి, మీ తోటి ఫ్రెండ్స్ని నమ్మకండి. ఒక్క 6 months పాటు మీరందరిని అబ్జర్వ్ చేయండి, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు మంచిగా ఉన్నారు, నీతో ఎవరు బాగున్నారు, నీ మేలు ఎవరు కోరుకుంటున్నారు. కొంతమంది ఉంటారు, అందరు ఉండరని చెప్పట్లేదు, కొంతమంది ఉంటారు, వాళ్ళు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో మీరు ఒక 6 months కానీ ఒక 7 months 8 months అట్లా చూడాలి అందరినీ, ఎవరు మీతోని బాగుంటున్నారు, ఎవరు మీతోని వాళ్ళు మీ 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 పైసలు ఆశించకుండా మీతోని హ్యాపీగా ఉంటున్నారో వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయండి. సో ఇది నా సజెషన్, నా పర్సనల్ సజెషన్ ఇది. సో ఇది మెయిన్లీ చూసుకోవాలి మీరు పాయింట్ ఇది, ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. సో ఫస్ట్ టైం అబ్రాడ్ రాగానే అందరినీ ఎవరు పడతారని నమ్మి డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోకండి. చాలామంది వెయిట్ చేస్తుంటారు, సీనియర్స్ చాలామంది వెయిట్ చేస్తుంటారు ఎవరైతే జూనియర్స్ వస్తున్నారో అని. సో మీరు ఆ ట్రాప్లో పడిపోకండి. చాలా కంట్రీస్లో ఇది చాలా పెద్ద ఇష్యూ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ఎందుకంటే అప్పుడే ఇండియా నుంచి వస్తారు. సో ఏం తెలీదు ఎలా మింగిల్ అవ్వాలో అని. సో ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ మేము చూసుకుంటామంటారు, కానీ మీరు కష్టపడిపోతారు. సో ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా, జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నా మాటలు వినండి, కొంచెం ఒక 6 months కానీ 8 months కానీ అందరిని అబ్జర్వ్ చేయండి. అప్పటి వరకు అంత క్లోజ్ అయిపోకండి అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది మీ రూమ్ గురించి, ఇంకా మాస్టర్స్ గురించి. సో ఇది ఇంకా ఈ వ్లాగ్ సో ఎలా ఉందో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి అకామిడేషన్స్ గురించి అండ్ ఇంకా లివింగ్ ఎలా ఉంటుందో చెప్తాను ఇటలీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.